మాస్టర్ 10 ఇయర్స్ నుంచి ఫీల్డ్లో ఉన్నాను. అయితే యోగా చెప్తుంటాను, ఫిజియోథెరపీ చేస్తుంటాను, తర్వాత మెడిసిన్ ఆయుర్వేద మెడిసిన్ కూడా ఇస్తుంటాను, ట్రెడిషనల్ ఆయుర్వేదిక్ హీలర్. సరే, అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి సర్వైకల్ గురించి మాట్లాడతాను, ప్లస్ నెక్ గురించి మాట్లాడతాను, షోల్డర్ గురించి. 3 పార్ట్స్ని కవర్ చేస్తాను. ఈ 3 పార్ట్స్ని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. తర్వాత ఈ సర్వైకల్ ప్రాబ్లం 40 ఇయర్స్ తర్వాత వాతము కఫం పిత్తం ఉన్న వాళ్ళకి యూజువల్గా వస్తుంది, కానీ ఇప్పుడు ఆ ఇయర్స్తో సంబంధం లేదు. ఇంటర్మీడియట్ పిల్లలు 15 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ నుంచి ఇది మొదలైపోతుంది. అది లైఫ్ స్టైల్ అని చెప్పుకోవచ్చు మనము. వాళ్ళు పడుకునే తీరు, ఈ విధంగా కూర్చొని చదువుకోవడము, ఈ విధంగా సెల్ ఫోన్ చూడడము, తదేకంగా టీవీ చూడడము, ఎక్కువసేపు చూడడం వల్ల ఇక్కడ స్ట్రెయిన్ అయిపోయి బోన్స్ అరిగిపోతున్నాయండి. అక్కడ స్పాండలోసిస్, స్పాండలైటిస్. స్పాండలైటిస్ అంటే స్పాండలోసిస్, స్పాండలైటిస్ అంటే బోన్స్, స్పాండలోసిస్ అంటే మధ్యలో గుజ్జు ఉంటుంది. ఆ గుజ్జు మీద స్ట్రెయిన్ పడి అది మెత్తబడిపోయి ఈ బోన్స్ కూడా అరిగిపోవడం జరుగుతుందండి. ఆ హైరార్కీ ఉంటుంది అక్కడ. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ 3 పార్ట్స్కి నేను స్ట్రెచ్చింగ్ చూపిస్తాను, ప్లస్ కొంచెం మీకు సొల్యూషన్ కూడా చూపిస్తానండి. అయితే జనరల్గా సర్వైకల్ 40 ఇయర్స్ తర్వాతే రావాలి, ఏజ్తో సంబంధం ఇక్కడ లింక్ లేదండి. ఎవరికైనా వస్తుంది, 20 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి కూడా వచ్చేస్తుంది. అయితే అది వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, లైఫ్ స్టైల్ వల్లే మెయిన్. అది వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ నెక్ ప్రాబ్లం వస్తుంది, ఇక్కడ ప్రాబ్లం వస్తుంది, చెయ్యి ప్రాబ్లం ఇక్కడ వరకు లాగుతూ ఉంటుందండి. మళ్ళీ రాత్రి పడుకొని ఈ విధంగా పడుకొని లేస్తే ఈ చెయ్యి అంతా నమ్నెస్తోని ఇంకా కదలనీకి రాదు. ఇక్కడ అరిచెయ్యి కూడా మంటలు పుడుతుందండి. ఈ చెయ్యి అంతా లాగేస్తుంది, ఇక్కడ ఈ పక్కకు లాగేస్తుంది, కాలు కూడా వచ్చేస్తుందండి. చాలా డేంజర్. ఇక్కడ దాకా వస్తుంది. తర్వాత ఇంకా ప్రాబ్లం ఏమవుతుందంటే ఇక్కడ నొప్పి రావడము, నెక్స్ట్ వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, గిడ్డినెస్ వస్తుంది. అప్పుడే యాంగ్జైటీ పెరిగిపోతుంది. ఇంకా వాళ్ళకి దేని మీద మనసు ఉండదు, ఇంక ఇంట్రెస్ట్ ఉండదు, వెళ్ళి పడుకోవడమే. బలవంతంగా ఏమైనా యోగా అవి చేస్తే వామిటింగ్ వచ్చేస్తుంది. వామిటింగ్ సెన్సేషన్ వచ్చి ఏమంటారంటే మనకి కన్వీనియంట్గా ఉండదండి. అయితే ఇవన్నిటిని మనం సొల్యూషన్ ప్రొవైడ్ చేద్దామండి. అయితే చిన్నగా కొంచెం మనం స్ట్రెచ్చింగ్ చేసుకుందాం. ఇప్పుడు కాలర్ నెక్కి, కాలర్ సర్వైకల్కి సంబంధించి చేద్దామండి. చూడండి, ఈ నెక్లో C1 to C7 ఉంటాయండి బోన్స్. అవి ఆ బోన్స్ కూడా అరిగిపోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ స్పాండలోసిస్, స్పాండలైటిస్ అన్నీ అరిగిపోతుంది. స్ట్రెయిన్ వల్ల అరిగిపోతుంది, మన లైఫ్ స్టైల్ వల్ల అరిగిపోతుంది. చిన్నపిల్లలకి, బిలో ఏజ్ ఉన్న వాళ్ళకి, 40 బిలో ఉన్న వాళ్ళకి ఈ విధంగా అవ్వడం, పెద్దవాళ్ళకి ఎన్నో కారణాల వల్ల వాతం కఫం పిత్తం బాడీ స్టైల్ వల్ల, తిండి స్టైల్ వల్ల వచ్చేస్తుంది. అయితే వీటిని మనం సొల్యూషన్ ప్రొవైడ్ చేద్దామండి. అయితే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ విధంగా మనం కొంచెం వార్మప్ చేసుకుంటే, కొంచెం యోగా చేసుకుంటే సరిపోతుందండి. అయితే వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, గిడ్డినెస్ కూడా నేను సొల్యూషన్ చూపిస్తాను. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ విధంగా చేద్దాం. చేతులు ఈ విధంగా పెట్టండి, కొంచెం ఈ విధంగానండి. మీరు స్పీడ్ చేయగలిగే వాళ్ళు స్పీడ్ చేయొచ్చు, అసలు చేయలేని వాళ్ళు చాలా స్లోగా చేయండి. దానికి ఏం ప్రాబ్లం లేదు, స్లో కూడా చేయొచ్చు. ఒక్కొక్క రెపిటేషన్ వచ్చి 10 టైమ్స్ చేయండి. తర్వాత ఈ విధంగా ఉండేసి ఓపెన్ క్లోజ్ చేయండి, ఓపెన్ క్లోజ్ చేయండి. మళ్ళీ ఈ విధంగానండి, ఈ విధంగా స్ట్రైట్ పెట్టండి, ఫోల్డ్ రావద్దు, స్ట్రైట్. ఒక 5 టైమ్స్, 10 టైమ్స్. ఓకే, మళ్ళీ ఈ విధంగా పెట్టండి. ఈ విధంగానండి పులి పంజాలాగా చేయండి, పులి పంజాలాగా చేయండి, పులి పంజాలాగా చేయండి. మళ్ళీ ఈ విధంగా థంబ్ క్లోజ్ చేసి ఫింగర్స్ పెట్టి ఒక 10 టైమ్స్ ఓపెన్, ఇట్లా ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్ ఇది చేయండి. ఇది మనకి బాగా సర్వైకల్కి రిలీఫ్ వస్తుందండి. ఒక 10 టైమ్స్, ఒక 5 టైమ్స్ రెపిటేషన్ చేయండి. ఈ విధంగా పెట్టేసి ఈ విధంగా నొక్కడం 10 టైమ్స్. నేను ఇక్కడ ఫింగర్స్ని, ఈ థంబ్ని నొక్కుతున్నాను, మీరు కూడా 10 to 20 టైమ్స్ నొక్కండి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనము ఈ విధంగా చేద్దాం. ఫింగర్స్ని బ్యాక్ బెండ్ చేయండి, బ్యాక్ బెండ్ చేయండి. ఒక 30 సెకండ్స్. అప్ డౌన్, అప్ డౌన్ చేయండి, అప్ డౌన్ 30 సెకండ్స్, 30 సెకండ్స్ చేయండి. ఇది ఒక 5 రెపిటేషన్, 5 టైమ్స్ చేయండి. మళ్ళీ ఈ విధంగా పెట్టేసి ఈ విధంగానండి, ఈ విధంగా కూడా చేతులు పెట్టండి. చూడండి, ఈ విధంగా చేయండి. ఇది కూడా 30 సెకండ్స్, 30 సెకండ్స్ చేయండి. ఈ విధంగా చేయండి 30 సెకండ్స్. మళ్ళీ చేతులు తీసుకొని ఈ విధంగా కూడా 30 సెకండ్స్ చేయండి, 30 సెకండ్స్ చేయండి. ఈ విధంగా అయిపోయిన తర్వాత మనము
ఈ షోల్డర్ కొంచెం ఫ్రీ చేసుకుందాం. ప్లస్ షోల్డర్ వల్ల కూడా నెక్ వల్ల కూడా సర్వైకల్ వస్తుంది. మనం ఇక్కడ షోల్డర్ రిలాక్స్ చేద్దాం, నెక్ రిలాక్స్ చేద్దాం. ఇప్పుడు షోల్డర్ రిలాక్స్ చేద్దాం. స్లోగా చేసేవాళ్ళు స్లోగా, కొంచెం స్పీడ్ చేసేవాళ్ళు స్పీడ్. ఒక 5 టైమ్స్ మెల్లిగా. కొంచెం స్లోగా చేసేవాళ్ళు స్లోగా చేయండి, కొంచెం స్పీడ్ చేసేవాళ్ళు స్పీడ్. జంపింగ్ మెల్లిగా జంపింగ్ చేయండి. తర్వాత ఈ విధంగా మెల్లిగా స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేసి ఈ విధంగా చేయండి. స్లోగా చేయండి. మళ్ళీ ఈ విధంగా పెట్టి ఈచ్ రెపిటేషన్ 5 టైమ్స్ చేయండి. 5 టైమ్స్ చేయండి. 5 టైమ్స్ చేయండి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి వజ్రాసనంలో కూర్చొని ఈ విధంగా పెట్టేసి చేతిని ఈ విధంగా పెట్టేసి పైకి తీసుకోండి. ఈ విధంగా పైకి స్ట్రైట్, తల స్ట్రైట్. ఈ విధంగా చేయండి. ఒక 30 సెకండ్స్ 1 మినిట్ ఉండాలి ఇక్కడ వజ్రాసనం పైన. ఈ విధంగా చేయండి. ఈ విధంగా అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ సర్వైకల్ పైన మళ్ళీ ఫోకస్ చేద్దాం. మనం షోల్డర్ నెక్ మీద చేసాం, సర్వైకల్ మీద చేసాం, మళ్ళీ సర్వైకల్ మీద చేద్దాం. చూడండి ఈ విధంగా పెట్టేసి స్లోగా చేయండి. మొత్తం తిప్పొచ్చు. స్లోగా చేయండి. నార్మల్ బ్రీతింగ్, లేదంటే బ్రీతింగ్ తీసుకొని ఆపుతూ కూడా చేయొచ్చు. ఇప్పుడు 5 టైమ్స్ లెఫ్ట్ రైట్, 5 టైమ్స్ ఫ్రంట్ బ్యాక్. స్లోగా చేయండి. మీరు ఎంత స్లోగా చేయగలరు అంత స్లో. 5 మళ్ళీ లెఫ్ట్ రైట్ 5. మళ్ళీ ఒక 5 టైమ్స్ లెఫ్ట్ అప్. 5 టైమ్స్. 5 రెపిటేషన్. అయితే కొన్ని డౌట్స్ కూడా మీకు ఉంటాయి. శ్వాస తీసుకొని ఈ విధంగా కూడా చేయొచ్చు. శ్వాస తీసుకోండి, ఇక్కడ వదిలేయండి, ఇక్కడ రండి, మళ్ళీ ఇక్కడ తీసుకొని సెంటర్ రండి. ఈ విధంగా కూడా మళ్ళీ సెంటర్కి రండి. రౌండ్కి వెళ్ళేసి సెంటర్కి రండి. ఆ విధంగా కూడా చేసుకోవచ్చు, ఈ విధంగా కూడా చేయొచ్చు. అయితే సర్వైకల్కి సంబంధించి మనము నెక్ చేసాం. నెక్కు సంబంధించి ఇంకా వేరే మిగతాయి కూడా చేసుకున్నామండి. ఈ విధంగా పెట్టాలి. చేతులు ఈ విధంగా లాక్ చేసి వెనుక నుండి పుష్. హెడ్ స్ట్రైట్ ఉండాలి, పుష్ అవుతుండాలి. చిన్నగా ప్రెషర్ వేయండి చేతుల పైన, నెక్ పైన. ఒక 30 సెకండ్స్. మళ్ళీ తర్వాత ముందు నుంచి చేయండి. హెడ్ స్ట్రైట్, బ్యాక్ బోన్ స్ట్రైట్. మీరు స్ట్రైట్ కూర్చోవాలి. మళ్ళీ 30 సెకండ్స్. మళ్ళీ సైడ్ కూడా మనకు లాగుతుంటాయి చేతులు, ఇదంతా లాగడం వస్తుంది, నమ్నెస్ వస్తుంది. అవన్నీ పోవడానికి మనం ఈ విధంగా పెడదాం. ఈ విధంగా పెట్టేసి ఇక్కడ నుంచి పుష్. రెండింటి మధ్యన ఘర్షణ ఉండాలి. ఇక్కడ నుంచి ప్రెషర్, అక్కడ నుంచి ప్రెషర్. హెడ్ స్ట్రైట్. ఇది ఒక 30 సెకండ్స్. మళ్ళీ ఇదొక 30 సెకండ్స్. ఇటు నుంచి ప్రెషర్, ఇటు నుంచి ప్రెషర్. 30 సెకండ్స్. 5 టైమ్స్ చేయండి. ఈచ్ వేరియేషన్ 5 టైమ్స్ చేయండి. తర్వాత వచ్చేసి ఈ విధంగా కూడా చేయొచ్చు. మీరు పెట్టేసి దూరం వెళ్ళేటప్పుడు శ్వాస నింపండి, దగ్గరకు వచ్చినప్పుడు శ్వాస వదలండి. ఒక 5 టైమ్స్ చేయండి. మళ్ళీ ఈ విధంగా చేయండి. ఫుల్ వర్కర్ని లాగినట్టు. దగ్గరకు వచ్చినప్పుడు శ్వాస వదలండి. ఈ విధంగా 5 టైమ్స్. మళ్ళీ మనం ఉజ్జయిని ప్రాణాయామం కూడా చేయొచ్చు. పైన ఉన్నప్పుడు శ్వాస నింపి కిందకు వచ్చినప్పుడు శ్వాస వదలాలి. ఇక్కడ శ్వాస వదిలేయండి, ఇక్కడ శ్వాస నింపండి. మొత్తం కిందకు వచ్చిన తర్వాత వదలండి. ఈ విధంగా 5 టైమ్స్ చేయండి. ఓవరాల్ మనకి ఇక్కడ మస్కులర్ స్ట్రెయిన్ని తీసేయడం, వాటిని ఫ్రీ చేసేయడం సరిపోయింది. ఇప్పుడైతే మనం కొంచెం మళ్ళీ నెక్కి, షోల్డర్కి, వీటికి కూడా కొంచెం రిలాక్స్ చేసి సర్వైకల్కి రిలాక్స్ చేద్దాం. చూడండి ఈ విధంగా చేపట్టుకొని ఈ విధంగా లాగండి. ఈ విధంగా లాగండి. ఈ విధంగా లాగండి. ఒక 30 సెకండ్స్. మళ్ళీ ఒక 5 రెపిటేషన్. ఈ చైన్ కూడా ఈ విధంగా లాగండి. ఎంత లాగలుగుతా అంత. 5 లెఫ్ట్ 5 రైట్ 5. మళ్ళీ ఈ విధంగా వచ్చేసి చూడండి
ఈ విధంగా చేయిని పెట్టండి. రెస్ట్ చేసి మెల్లిగా చెయ్యి ఈ విధంగా ఎంత వస్తుందంత చేయండి. ఒక 5 టైమ్స్. మళ్ళీ ఈ విధంగా పెట్టేసి చెయ్యి ఈ విధంగా పెట్టండి. పైన చెయ్యి స్లోగా ఎంత వస్తుందో చేయండి. ఈ విధంగా చేయండి. ఈ విధంగా కూడా చేయొచ్చు. చూడండి, ఈ విధంగా సపోర్ట్ తీసుకున్నాను. హ్యాండ్ స్ట్రైట్, హ్యాండ్ స్ట్రైట్, ఈ విధంగా మళ్ళీ ఈ విధంగా ఆ విధంగా చేయండి. మళ్ళీ వచ్చేసి ఈ విధంగా కూడా చేయొచ్చు. మీరు చేతులు ఈ విధంగా పెట్టేసి ఈ విధంగా చేయండి. ఒక 3 టైమ్స్, 3 to 5 టైమ్స్ లెఫ్ట్. మళ్ళీ చేయి మార్చి ఈ విధంగా కూడా ఒక 5 టైమ్స్ చేయండి. ఈ విధంగా కూడా ఒక 5 టైమ్స్ చేయండి. మనకి ఇక్కడ చాలా రిలీఫ్ అవుతుంది. తర్వాత వచ్చేసి మనకి ఇప్పుడు నేను ఏం చేశానంటే వామిటింగ్ సెన్సేషన్, తర్వాత గిడ్డినెస్ ఇవన్నీ పోవడానికి మనం 2 ఫింగర్స్ తీసుకొని ఈ విధంగా డౌన్వర్డ్స్ 10 టైమ్స్, మళ్ళీ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 2 టైమ్స్ చేయండి. మీకు ఏం జరుగుతుందంటే ఇక్కడ వామిటింగ్ సెన్సేషన్ పోతుంది, గిడ్డినెస్ పోతుంది. ఇంకా కంప్లీట్ మనకు సొల్యూషన్ దొరకాలన్నప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే మనము ఇక్కడ బ్రాహ్మరీ చేస్తాం. బ్రాహ్మరీ కాబట్టి థమ్స్ ఇక్కడ పెట్టండి. చూపుడు వేలు వాయుముద్ర ఇక్కడ మనకి వాయుముద్ర, ఆకాశముద్ర ఈ విధంగా రావాలి. వచ్చేసి మనం శ్వాస మెల్లగా నింపండి, కొద్దిసేపు ఆపండి, ఆపి అంటూ బయటకు వదిలేయాలి. బ్రాహ్మరి మేల్ భ్రమరం, లేడీ కాదు, మగ భ్రమరం. బ్రాహ్మరి మీరు ఈ విధంగా 5 టైమ్స్ చేయండి. ఏం లేదు, తంబు వచ్చేసి చెవులో ఇక్కడ చూపుడు వేలు, వాయుముద్ర, ఆకాశముద్ర ఈ విధంగా రావాలి. వచ్చి శ్వాస తీసుకొని కాసేపు ఆపేసి అంటూ బయటకు వదిలేసేయాలి. శ్వాస నింపినాక కొద్దిసేపు ఆపి సౌండ్ చేయాలి. ఈ విధంగా మీరు ఎంత లాంగ్ అంటే అంత లాంగ్ అనండి. మన లోపల ఉన్న స్ట్రెస్, యాంగ్జైటీలు అన్నీ పోతాయి. మనకు వాంటింగ్ సెన్సేషన్, గిడ్డినెస్ ఇవన్నీ పోతాయి. నెక్ పెయిన్ కూడా రిలీఫ్ అవుతుంది. ఈ విధంగా చేయండి. మీరు దీనివల్ల మీరు సేఫ్ అవుతాం. అయితే సర్వైకల్కి బెస్ట్ సొల్యూషన్ ఇది ఒక మెడిసిన్ అండి. ఈ విధంగా మీరు పడుకుంటప్పుడు, సైడ్లో పడుకున్నప్పుడు చూడండి, నాకు ఇంత గ్యాప్ ఉంది, ఏదో చిన్న మెత్త వేసుకొని పడుకుంటాం. తల ఈ విధంగా బెండ్ అయింది. ఈ విధంగా పిల్లో అనుకోండి, ఇక్కడ ఎంత బెండ్ అయింది కదండి, ఇక్కడ ఇవి బ్యాక్ అరగడం జరుగుతుంది. కాబట్టి మీరేం చేస్తారంటే ఈ విధంగా పెట్టి ఈ హైట్ మేక్ షూర్ చేయండి. ఈ హైట్కి తలకి వచ్చేటట్టు హైట్ సెట్ చేసుకొని పడుకోండి. ఈ సైడ్ పడుకున్నా, ఈ సైడ్ పడుకున్నా మీరు ఈ గ్యాప్ని కవర్ చేయండి. మీకు 90% సొల్యూషన్ ఈ ఒక్క దగ్గరనే దొరికిపోతుంది. ఇవన్నీ మీరు తిప్పలు పడాల్సిన అవసరం లేదు. దీన్ని మేక్ షూర్ చేసుకోండి. పడుకునేటప్పుడు మీరు పిల్లోస్ లేకుండా పడుకోండి. ఇన్ కేస్ సైడ్ పడుకుంటే ఇది చేయండి. ఇప్పుడు ఈ విధంగా పడుకున్నప్పుడు మనకి ఈ గ్యాప్, ఇంత గ్యాప్ ఉంటుంది ఈ షోల్డర్ వల్ల. కాబట్టి ఈ గ్యాప్ని కవర్ చేయండి. అక్కడే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇన్ని చేసే పరిస్థితి కూడా ఉండదండి. నేను చాలామందికి చేశాను నా క్లయింట్స్కి, వాళ్ళకి రిజల్ట్స్ కూడా వచ్చింది. దే ఆర్ హ్యాపీ నౌ, దే ఆర్ లివింగ్ వెరీ బెటర్ లైఫ్. అయితే మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, మెడిసిన్ కోసం దేనికోసమైనా మీరు ఇక్కడ నా స్క్రోల్ అయ్యే నంబర్కి కాల్ చేయొచ్చు. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత డైలీ మీరు ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది, ఒక సగం దాని మూత ఉంటుంది, ఆ మూత సగం తాగినా చాలు. అయితే ఇటువంటి కొబ్బరి నూనె వస్తుందండి. పతాంజలి, డాబర్, హిమాలయ, బైద్యనాథ్ మీకు ఎన్నో దొరుకుతాలో తెచ్చుకోండి. ఈ కొబ్బరి నూనె ఒక సగం మూత చాలు. ఈ సగం మూత తాగండి. తాగని వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని మనకి గార్లింగ్ చేసి ఒక 15 మినిట్స్ చేసి ఉమ్మండి. మీకు ఏం జరుగుతుందంటే దీనిలో సఫిషియెంట్ కాల్షియం ఉంటుంది, చాలా వరకు రిలీఫ్ వస్తుంది. ఒకటే కాదు, బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా, బ్యాడ్ ఫ్యాట్స్ కూడా పోతాయండి. ఇది ఎల్డిఎల్ని తగ్గిస్తుంది, హెచ్డిఎల్ని పెంచుతుంది. గుడ్ ఫ్యాట్, ఇట్స్ ఫర్ ఇమ్యూనిటీ సిస్టమ్. కాబట్టి మీరు కర్రీ అంతా అయిపోయిన తర్వాత, చల్లబడిన తర్వాత కూడా కలుపుకొని కూడా తినొచ్చండి. మీకు ఏ విధంగా చేయగలిగితే ఆ విధంగా చేయండి. ఇది కూడా తీసుకుంటే మీకు తొందరగా రిలీఫ్ వస్తుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక
ఇంకా నా చాలా లెసన్స్ వచ్చేటివి ఉన్నాయి. కాబట్టి చేయని వాళ్ళు చేసి పెట్టుకోండి, ఒక లెసన్ కూడా మిస్ కాకుండా. ముందుకు నేను కుండలిని యోగా శక్తిపాతం క్లాసెస్ తీసుకుంటున్నాను.